అంటే అన్నామంటారు కానీ డాక్టర్ల మధ్య నిర్లక్ష్యానికి నిర్దయకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతున్నారు. అందరు డాక్టర్లు అలా చేస్తున్నారని కాదు, కానీ కొందరు మాత్రం ఏం చేస్తున్నారో కనీసం వారికైనా అర్థమవుతుందా అనేది కూడా అంతుపడడం లేదు. ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. మొన్నటికి మొన్న యూపీలో ఎడమ కంటికి జబ్బుందని వెళ్తే కుడి కంటికి ఆపరేషన్ చేసేశారు. తాజాగా హైదరాబాద్లోనే ఒక పాప ప్రాణాలతో ఆడుకున్నారు. హైదరాబాద్లోని హబ్సిగూడ ప్రాంతంలో దారుణం జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యంతో 6 ఏళ్ల చిన్నారి చనిపోయింది. వైద్యం పేరుతో 2 బ్రాంచుల చుట్టూ తిప్పి చివరికి ప్రాణాలు పోయేలా చేసి తమకేం తెలియదు అన్నట్లుగా మరో హాస్పిటల్కి పంపి చేతులు దులుపుకున్నారు. కంట్లో కర్ర గుచ్చుకుందని వెళ్తే ఏకంగా పసిపాప ప్రాణం బలిగొన్నారు డాక్టర్లు. ఏం కాదు, చిన్న దెబ్బే అని ఐ డ్రాప్స్ వేసి ఓ డాక్టర్ ఇంటికి పంపితే కాదు పెద్ద దెబ్బే, సర్జరీ చేయాల్సిందేనంటూ ప్రాణాలు పోయేలా చేశాడు మరో డాక్టర్. మొత్తంగా డాక్టర్ల కారణంగా 6 ఏళ్ల చిన్నారి ఆయువు అర్ధాంతరంగా ముగిసింది. ఈ విషయంలో డాక్టర్లది నిర్లక్ష్యమా, వ్యాపారమా, లేదంటే ఆ సో కాల్డ్ డాక్టర్కే ఏం జరిగిందో తెలియదా? ఈ మధ్య వచ్చిన ఓ సినిమాలో ఓ సీన్ ఉంది. యూట్యూబ్లో చూసి ఆపరేషన్ చేస్తుంటాడు డాక్టర్. ఎక్కడ కోత వెయ్యాలో, ఏ అవయవాన్ని ఎలా ట్రీట్ చేయాలో ఆ డాక్టర్కు అస్సలు తెలియదు. ఫలితంగా పేషెంట్ చనిపోతుంది. ఇంచుమించు ఇలాంటి ఘటనే హైదరాబాద్లోని హబ్సిగూడ ప్రాంతంలో జరిగింది. వరంగల్ జిల్లా తొర్రూరు మండలం యుగ్గంపల్లికి చెందిన రవి, మౌనిక హైదరాబాద్లోని బీరంగూడలో ఉంటున్నారు. రవి బోర్వెల్స్ లో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. వీళ్లకు 6 ఏళ్ల కుమార్తె హన్సిక ఉంది. సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా హన్సిక కంటికి కర్ర ముక్క గుచ్చుకుంది. వెంటనే స్థానికంగా ఉన్న ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ కు తీసుకెళ్లారు. హన్సిక కంటిని పరిశీలించిన వైద్యులు పాపకి ఏం కాదని కంట్లో డ్రాప్స్ వేసి పంపారు. ఓ గంట తర్వాత మళ్లీ కాల్ చేసి పాపను అర్జెంటుగా హబ్సిగూడలో ఉన్న తమ మెయిన్ బ్రాంచ్ కి తీసుకెళ్లాలని సూచించారు. హన్సికను హబ్సిగూడలో ఉన్న ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ కి తీసుకెళ్లారు పేరెంట్స్. పాప కంటికి అత్యవసరంగా సర్జరీ చేయాలని చెప్పారు. ఇందుకు పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. సర్జరీకి ముందు హన్సికకు అనెస్థీషియా ఇచ్చారు. డోస్ ఎక్కువ కావడంతో పాప అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఎంతసేపటికి స్పృహలోకి రాకపోవడంతో పేరెంట్స్ కు చెప్పకుండా ఎల్బీ నగర్ లోని రెయిన్బో హాస్పిటల్ కు తరలించారు ఆనంద్ హాస్పిటల్ సిబ్బంది. కాసేపటికి హన్సిక పేరెంట్స్ ను పిలిచి మీ పాపను ఎల్బీ నగర్ రెయిన్బోకు తరలించామని, పాప పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో పేరెంట్స్ షాక్ అయ్యారు. వెంటనే రెయిన్బోకి వెళ్లగా పాప చనిపోయిందని చెప్పారు డాక్టర్లు. తమ హాస్పిటల్ కు తీసుకురాకముందే చనిపోయిందని చెప్పారు. దీంతో ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన పాప చనిపోయిందని బంధువులు, పేరెంట్స్ ఆందోళనకు దిగారు. అనెస్థీషియా స్పెషలిస్ట్ కాకుండా ఎక్స్పర్ట్ కాని వ్యక్తి అనెస్థీషియా ఇవ్వడం వల్లే డోస్ ఎక్కువై తమ కూతురు చనిపోయిందని ఆరోపిస్తున్నారు పేరెంట్స్. పాప కొంచెం క్రిటికల్ గా ఉంది, కొంచెం టైం పట్టింది, మీరేం కంగారు పడకండి, బాగానే ఉంది. సిఆర్పి చేసిన ఒకటి కవర్ అవుతుందని అన్నారు. మేము ఆగిన తర్వాత మాకు ఇక్కడి నుంచి రెయిన్బో హాస్పిటల్ షిఫ్ట్ చేయాలని చెప్పినట్టుగా అన్నారు. హబ్సిగూడలోని ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ కు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బీరంగూడ బ్రాంచ్ లో ఏం జరిగింది, హబ్సిగూడకు ఎందుకు తీసుకొచ్చారు, మళ్లీ రెయిన్బోకు ఎందుకు పంపారు అనే వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.